నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలకు భరోసా కల్పించేందుకే భరోసా కేంద్రం. ఎస్పీ జానకి షర్మిల. న్యాయవాదిపై దాడికి యత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. న్యాయవాదుల విధుల బహిష్కరణ. నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం భరోసా సెంటర్లో భరోసా కౌన్సిలింగ్ ద్వారా కలుసుకున్న అన్ని జంటలతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అవగాహన కల్పించారు. నిర్మల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నుంచి నిర్మల్ పోలీస్ మీ పేల్స్ అంటూ పట్టణంలో భరోసా సెంటర్ ఎస్పీ ప్రారంభించారు. చిన్న చిన్న సమస్యలతో మనస్పర్ధలతో కుటుంబాలతో దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఒకటి చేస్తున్నారు. వీరి కృషి ఫలితంగా ఇప్పటివరకు 110 జంటల కుటుంబ జీవితాలు నిలబెట్టడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. మహిళల భద్రతకు భరోసానిస్తూ బాధిత మహిళలకు పిల్లలను హక్కును చేర్చుకున్న కొండంత ధైర్యాన్ని ఇస్తూ సమస్యలకు తక్షణ పరిష్కారం చేపట్టడమే జిల్లా టీ టీం లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి తేచర్ మీదుగా జిల్లా షీటు సిబ్బందికి ప్రశంసా పత్రం చేసి అభినందించారు. ఐపీఎస్ గారు వారిని కూడా వెరిఫై సాధారణంగా ఆహ్వానం పొందడం. మరి దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా ప్రార్థన. మా పోలీస్ వాళ్ళ కౌన్సిలింగ్ వల్ల జంటలు కలిసారంటే నిజంగా ఆనందపడాల్సిన విషయం. ఎందుకంటే జనరల్గా పోలీస్ వాళ్ళు రఫ్గా హ్యాండిల్ చేస్తారు ఇలా అంటారు. బట్ ఇట్లా ఫ్యామిలీని కలపడం అంటే ఒక్క భార్యాభర్తలు కలవడమే కాదు, ఆ కుటుంబం మొత్తం రెండు కుటుంబాలు కూడా కలవడం. అలాగే ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ఏదో చిన్న చిన్న ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకుండా, చిన్న చిన్న విషయాలకి పోలీస్ స్టేషన్స్కి రాకుండా మనలో మనం ఎలా సర్దుకోవాలన్న దాని మీదనే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. సరే, తెలుసో తెలియకో తప్పులు జరగడం వల్ల పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా కౌన్సిలింగ్ జరిగి మీరందరూ కలిసి ఉన్నారు అని అంటే చాలా హ్యాపీగా ఉండింది. ఒక ఫ్యామిలీని కలపడం, అందులో గొడవలు పడి వచ్చిన భార్యాభర్తను కలపడం అంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ పోలీసు వాళ్ళే ఇంత శ్రమ తీసుకొని ఫ్యామిలీస్ని కల్పించారంటే, కలవడానికి కారణమయ్యారంటే అది నిజంగా చాలా శుభసూచకం. అండ్ ఐ కంగ్రాచులేట్ మేడం, ఇంతమంది ఫ్యామిలీని కలపడం అంటే అసలు మామూలు విషయం కాదు. సో నేను వచ్చిన కొత్తలో చాలా మంది ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ నాకు దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. రెగ్యులర్ పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో అంతసేపు వాళ్ళ మాటలు వినడానికి లేదా మళ్ళీ పిలిచి కౌన్సిలింగ్ చేయడానికి టైం ఉండదు. సో మేమేమనుకున్నామంటే భరోసా సెంటర్లోనే ఇంకొక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. షీ టీమ్స్ మెంబర్స్ని యూజ్ చేసుకొని ఇంకా కొంతమంది విమెన్ పీసీలు, విమెన్ ఎస్ఐలు వాడుకుంటూ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ కంపల్సరీ చేయాలి అనేసి అనుకొని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయడము అనేది చాలా హెర్క్యులియన్ టాస్క్. అది ఆ కౌన్సిలింగ్ చేసే కౌన్సిలర్స్ వాళ్ళు ఫస్ట్ కంప్లైంట్లో వస్తారు. వచ్చినప్పుడు చాలా కోపంగా ఉంటారు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటారు. సో అయినా సరే ఓపిక్గా వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ వినేస్తే అందులో ఒక 60% కోపం పోతుంది. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ టైమో 10 డేస్ టైమో ఇస్తారు. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇట్లా చేస్తే బాగుంటుందని వీళ్ళు సజెషన్ ఇస్తారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. తర్వాత 2-3 కౌన్సిలింగ్స్, సెకండ్ కౌన్సిలింగ్కి మోస్ట్లీ సెట్ అయిపోతుంది. కొన్ని 4-5 కౌన్సిలింగ్స్ కూడా అయినాయి. సో ఇందులో నాదేం లేదు, నేను ఇది చెయ్యండి అని చెప్తాను. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న మన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ స్టాఫ్ అందరినీ ఒకసారి అభినందించాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనుషులు కూడా గొడవలు పడతారు. ఎందుకంటే భార్యాభర్తలు అంటే గొడవ పడడం అనేది కామన్. ఎందుకంటే మన సొంత తోబుట్టులతోటే గొడవ పడతాం కదా, అమ్మ నాన్నతో కూడా గొడవ పడతాం. ఇప్పుడు భార్యాభర్తలతో గొడవ పడడంలో తప్పేంటి, అది కూడా కామన్ అనేది జనాలకు అర్థమయ్యేలాగా ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో చెప్తారు. నువ్వే కాదు అందరు కూడా గొడవలు పడతారు, కాకపోతే అది సర్దుకుపోతారు, కౌన్సిలింగ్ చేసుకుంటారు. దాంపత్యం అంటే ఏంటి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని కౌన్సిలింగ్, వాళ్ళ కోసం వీళ్ళు మారడం, వీళ్ళ కోసం వాళ్ళు మారడం, సర్దుకుపోవడం అనేది ఒక దాంపత్యం. సో అది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాము. అది అర్థం చేసుకొని కలిసి ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను.
కోర్టులో సరెండర్ చేసేందుకు ముద్దాయితో కలిసి వస్తున్న లాయర్ కారుపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఫోక్సో కేసు విషయంలో న్యాయవాది అనిల్ ముద్దాయిని సరెండర్ చేసేందుకు వస్తుండగా పోలీసులు దాడికి యత్నించారని పేర్కొన్నారు. దాడికి యత్నించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. పోలీసులతో నిరసిస్తూ సోమవారం వరకు తమ విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కారణంలో భారతసేన అధ్యక్షులు అల్లూరు మల్లారెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఫోక్సో కేసు విషయం లోపల అనిల్ అడ్వకేటు నిన్నటి రోజు జరిగినటువంటి విషయంలో దాంట్లో A2ను కోర్టులో రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్ అప్లికేబుల్ కాదు అని చెప్పేసి కోర్టు రిమాండ్ తీసుకోకుండా వదిలిపెట్టడం జరిగింది. దాని కారణంగానే పోలీసు వాళ్ళు ఈరోజు దాంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్డ్ కోర్టు దగ్గరికి సరెండర్ కావడానికి వస్తే ఆ అడ్వకేట్ తోటి కోర్టు ప్రిమైసెస్లో వెహికల్లో కూర్చొని మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కోర్టు ప్రిమైసెస్లోకి వచ్చేసి ఆ కారు మీద దాడి చేసి దాని అద్దాలు పగలగొట్టేసి దాంట్లోకి వెళ్ళి అక్యూజ్డ్ని తీసుకొని దాంతోపాటు కారును కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఒక న్యాయస్థానం ప్రిమైసెస్ లోపల ఒక కోర్టులో సరెండర్ కావడానికి వచ్చినటువంటి అక్యూజ్డ్ను పోలీసు వాళ్ళు వచ్చి బలవంతంగా కారును డ్యామేజ్ చేసి కారు అద్దాలు పగలగొట్టి అడ్వకేట్ను బెదిరించి అక్కడ మిగతా అడ్వకేట్స్ కూడా వచ్చేసి రీజన్ ఏందని అడిగితే కూడా చెప్పకుండా వాళ్ళను కూడా బెదిరించి, అంటే పోలీసు వాళ్ళ వ్యవహారం ఎక్కడికి వచ్చింది అని అంటే పోలీసులు అడ్వకేట్స్ వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ రైట్స్ను కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి వీల్లేదు అనేటటువంటి విషయానికి పోలీసు వాళ్ళు రావడం. చివరికి పోలీసు అధికారులు ఏడుదాకా వచ్చిందంటే జడ్జిలను భయపెట్టడము అడ్వకేట్లను అయిపోయింది. అడ్వకేట్ల కంటే జడ్జిలను కూడా భయపెట్టే స్థాయికి ఈ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అని అంటే దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఇది ఎక్కడో ఒక తాట నిర్మల్లో జరిగినటువంటి అనిల్ మీదనో ఎవరి మీదనో జరిగినటువంటి దాడి కాదు. ఈ దాడి పరంపర పోలీసు వాళ్ళు అడ్వకేట్స్ మీద దాడి చేయడం, పోలీసు వాళ్ళు అడ్వకేట్ల మీద కేసులు పెట్టడం లాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద ఇమీడియట్గా గవర్నమెంట్ పోలీసు వాళ్ళను కంట్రోల్లో పెట్టాల్సినటువంటి అవసరం. అసోసియేషన్ నిర్మల్ ఒక డిసిషన్ తీసుకుంది. దీంట్లో పాలు పంచుకున్నటువంటి పోలీసు వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఖచ్చితంగా వాళ్ళను రిమాండ్ చేయాలని చెప్పేసి, ఒకవేళ చేయనట్టయితే మండే వరకు మా నిర్మల్ బార్ మొత్తం డ్యూటీస్ నుంచి కోర్టును సస్పెండ్ చేస్తున్నాం మండే వరకు. మండే లోపల ఏదైనా చర్యలు తీసుకుంటే ఆ తర్వాత ఆలోచిస్తాం, లేకపోతే మేము నిరవధికంగా కోర్టును వాయిదా వేయడం జరుగుతుంది. ఈ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్స్కు అందరు అడ్వకేట్స్కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఇష్యూను దీన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. నిర్మల్ టౌన్ సిఐ కృష్ణ గారు, సంజీవ్ ఎస్ఐ గారు, అశోక్ గారు నా కార్ని డ్యామేజ్ చేస్తూ పగలగొట్టి అద్దాలని వెనుక ముందు బండలు పెట్టి అది కదలకుండా చేసి నన్ను థ్రెటన్ చేసి ఆయనను కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఈరోజు పోలీసులు రౌడీల లెక్క మారి పోలీస్ వ్యవస్థ ఎక్కడుందనంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కాదు, దొంగల్లాగా కారు డ్యామేజ్ చేయడము, కొట్టడము, తిట్టడం, తీసుకొని పోవడం, సరెండర్ చేయడానికి వచ్చినాం. దాంట్లో A2 నిన్న ఆల్రెడీ రిమాండ్ రిజెక్ట్ అయింది, A3 రిజెక్ట్ అయింది. దాని తర్వాత ఈరోజు A2 తీసుకొస్తామని చెప్పేసి నిన్ననే చెప్పడం జరిగింది మేజిస్ట్రేట్ గారికి. ఈరోజు తీసుకొచ్చిన తరుణంలో ఆ టైంలో 9:48 ఉదయం నిర్మల్ జేఎఫ్సీ కోర్టు పరిధిలో ఈరోజు ఆయన తీసుకొని పోయి పోలీసులు దాడి చేయడం జరిగింది, కారు డ్యామేజ్ చేయడం. నిర్మల్ జిల్లా కేంద్రం గండిరామన సాయిబాబాలయం నుంచి గత నెల 30న షిర్డీకి పాదయాత్ర బయలుదేరిన 17 మంది సాయి భక్తులు బుధవారం షిర్డీకి చేరుకున్నారు. గత 13 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రలో సాయిబాబా కృత ఇలాంటి ఇబ్బంది కలగలేని భక్తులు పేర్కొన్నారు. ఈ పాదయాత్ర కోసం సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు లక్కాడ్ జగన్మోహన్ అందించిన సహకారం మరవలేదన్నారు. జగన్మోహన్తో పాటు పాదయాత్ర కోసం తమతుగా సహాయ సహకారాలు అందించిన పలువురు సాయి భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలినడకన షిర్డీకి చేరుకున్న భక్తులకు జగన్మోహన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికి సన్మానించారు. ఈ పాదయాత్రలో ఉప్పునందు, గాంధార్ రాజన్న, ధనుంజయరావు, రాజగోపాల్, పరమేశ్వర్, సీతారాం, అశోక్, సాయినాథ్, పోశెట్టి, లింగవ్వ, జయమ్మ, లలిత, సంగీత పాల్గొన్నారు. నిర్మల్ నుండి పాదయాత్రగా షిర్డీకి 15 రోజుల కొనసాగడం జరిగింది. 17 మంది భక్తులతో 11వసారి షిర్డీకి పాదయాత్రగా వచ్చాము. బాబా అనుగ్రహం వల్ల అందరం కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఆటంకాలు జరగకుండా బాబా మాకు చక్కగా తీసుకురావడం జరిగింది. అదే మాదిరిగా మాకు సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నగారికి, మరి అదే మాదిరిగా దాతలకు, మరి మార్గ మధ్యంలో మాకు సహకరించినటువంటి భక్తులందరికీ కూడా
బాబా కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ మన గండి రమణ దత్తసాయి మందిరం నుండి షిరిడి వరకు పాదయాత్రగా వెళ్ళిన అటువంటి వారి బృందం అందరికీ కూడా సాయిబాబా ఆశీర్వాదాన్ని కోరుతున్నాము. అందులో సాయి సేవ దీక్ష అధ్యక్షులు గారు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము 11వసారి సంపూర్ణమైన సందర్భంగా వారికి కూడా సాయిబాబా యొక్క ఆశీర్వాదాన్ని కోరుతున్నాము. 3 ముళ్ళు 7 అడుగుల బంధం ప్రతి మనిషి జీవితంలో కీలక ఘట్టమే వివాహం. దాంపత్య జీవితానికి తొలిమెట్టు. కానీ నేడు ఆనందంగా కొనాల్సిన దాంపత్య జీవితం చిన్న చిన్న మనస్పర్ధలు, అహంభావనలు, భార్యాభర్తల మధ్య చీలికలు తీసుకొస్తూ పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. విడిపోవడానికి కారణాలు పెద్దగా లేకపోయినా సరైన రాజీ కుదిర్చేవారు లేక మధ్యవర్తిత్వం లేకపోవడంతో ఒంటరి జీవితాలు గడుపుతున్న దంపతులు ఎంతో మంది ఉన్నారు. దూరమైన దంపతులను కౌన్సిలింగ్ ద్వారా కలుపుతూ వారి జీవితాలకు భరోసాను ఇస్తుంది నిర్మల్ పోలీస్. మీ పోలీస్ నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మ మనస్పర్ధలతో విడిపోయిన భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యాన్ని తిరిగి తీసుకోవడానికి జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసింది. ఎంతో మంది దంపతులు ఒకటి చేసింది. జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం భరోసా కేంద్రంలో 110 దంపతులు బుధవారం ఒకటి చేశారు. వెలగనిద్దాం దాంపత్య దీపం దేదీప్యమానంగా అంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలు జంటలను ఒకటి చేశారు. మనస్పర్ధలు వచ్చి విడిపోయిన తమకు జిల్లా ఎస్పీ జానకి చొరవ తీసుకుని తమను కలిపిందని పలువురు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. జీవితం అంటే ఏమిటో వివరించి కలలో కూడా కలవమనుకున్న తమను ఒకటి చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఎస్పీకి వారు ధన్యవాదాలు తెలిపారు. నేను చాలా కోపంగా మా భార్యతో చాలా మిస్బిహేవ్గా చేశాను. సో నాకు చీటింగ్ వాళ్ళు చాలా మంచి భరోసానిచ్చి చాలా బాగా నా గురించి ఆలోచించి నాకు ఒక కొత్తగా జీవితాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్, ఎస్పీ మేడం గారికి అండ్ స్టాఫ్. అండ్ ఇక ముందు నా లైఫ్లో నా భార్యతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి అనివార్య కారణాలు కూడా రాకుండా నా భార్యను బాగా చూసుకుంటూ నా లైఫ్ని ముందుకు హ్యాపీగా లీడ్ చేయడం కోరుచున్నాను. చాలా విపరీతంగా తాగాను, నా భార్యకు నచ్చలేదు. ఆమె కోపగించి తల్లిగారింటికి కూడా వెళ్ళలేను. ఇక్కడికి మన ఆఫీస్కి వచ్చేసి సార్ మా ఆయన చాలా మంచివాడు, ఎక్కడో చెడ్డవారి చూపది వాటి ఇట్లా తాగడం జరుగుతుంది, తాగకపోతే చాలా చక్కగా ఉంటాడని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ ఇవ్వడం వల్ల ఒక త్రీ టైమ్స్ 2 టైమ్స్ నాకు చక్కగా ఒక అమ్మలాగా పోలీసు బృందం ఒక నాన్నలాగా నాకు చక్కగా గోమాటం చెప్పి అలా బిడ్డ ఏమి భార్యతో అయితే నేను చక్కగా మార్చి ఇప్పుడు ఏ ఫ్రెండ్స్ ఎవ్వరు నన్ను పిలిచినా కూడా నేను తాగడానికి నా మనసు వెళ్ళలేదు. అందుకే इनका चला 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 अपनी जिंदगी में क्या होना सिर्फ शौहर से इज्जत और मोहब्बत होना था, जिसकी वजह से हमारे बीच में कुछ लड़ाई झगड़े ऐसा कुछ हो रहे थे, जिसके लिए हम ऑफिस को गए. कहाँ भी रास्ता नहीं निकल रहा था तो मैडम के पास गए. मैडम के पास गए तो मैडम उनको समझाए कि बीवी को इज्जत और मोहब्बत देना जरूरी है, बोलकर समझाए. जब से उन्हें समझे तब से हम दोनों अच्छे से रह रहे, कुछ प्रॉब्लम नहीं है, कुछ नहीं है. जो हमें चाहिए था इज्जत मोहब्बत वो सब हमारे शौहर हमको दे रहे, वो हुआ सिर्फ मैडम की वजह से. जो ऑल मैडम थैंक यू ऑल ऑफ यू मैडम. యాక్చువల్లీ నాకు మా వైఫ్కి చాలా మంది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. దానివల్ల చాలా వరకు కొన్ని గొడవలు మనస్పర్ధలు అంటే కొన్ని ఇలా ఇంకా జరిగాయి. దానివల్ల మా వైఫ్ షీటింగ్ వారిని అప్రోచ్ అయ్యారు. మా సుష్మిత మేడం గారు, సాయి కుమార్ సార్ గారు వాళ్ళు మమ్మల్ని పిలిచి విడిపోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, కలిసి ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని కౌన్సిలింగ్ తీసుకొని మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము కలిసి ఉండడానికి ఒక భరోసానిచ్చి ఒక సెకండ్ లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పి మాకంటూ ఒక
మళ్ళీ ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సారంగపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 రేణుక ఎల్లమ్మ నూతనాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు పండితులు చంద్రశేఖర్ సాధ్వంలో ఆలయ ప్రవేశం, విగ్రహ జలాభిషేకం, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. గౌడ కులస్తుల ఆరాధ్యమైన రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్టాపనకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రజాపతిం మనసాధ్యాయన్ వాయువ్యాజ్ఞేయామ ఏకం ద్వైత్రీణి చత్వారి దక్షిణపూర్వార్ధదిశే సోమాయ స్వాహా సోమాయుధన్నమః దూతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతగ్గు స్వాహా అగ్నిధన్నమః సుచ్ఛుపస్తేర్య చరమధ్యాద్భ్రవదాయ సమూఢమస్య పాలం ధురే స్వాహా. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ అంబేద్కర్ చౌక్ నుంచి వివేకానంద చౌక్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు వి మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా దాదాపు 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రీంబర్స్ బకాయిలు పెండింగ్ లోనే అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా విద్యార్థులకు అందాల్సిన బకాయిలు ఇప్పటివరకు విడుదల చేయడం మండిపడ్డారు. నిర్మల్ జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవార్ కిరణ్, అనిల్, అద్వైత్, గంగరాజు, ధ్రువతో పాటు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపుగా 9,000 కోట్ల స్కాలర్షిప్, ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఏ మాత్రం కూడా విద్యార్థులపైన, విద్యా వ్యవస్థ పైన చిత్తశుద్ధి ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఉంటే ఈ పార్టీకి అన్ని విద్యారంగ సమస్యలు పరిష్కరించేవారు. సోయి లేకుండా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలతో, మంత్రి పదవులతో, స్థానిక ఎన్నికలతో అదే పట్టుకొని ఊగులాడుతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా విద్యార్థుల పరిస్థితి ఏంటని చూసిన పాపాన పోలేదు. ప్రతి సంవత్సరం విద్యార్థులు రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు. స్కాలర్షిప్లు విడుదల చేయండి, రీఎంబర్స్మెంట్లు విడుదల చేయాలని నిర్వహణ సాధ్యం కాక కొన్ని కాలేజీలు మూతపడుతున్న పరిస్థితి ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా విద్యా వ్యవస్థ కుటీరమైందని చెప్పడానికి నిర్మల్ జిల్లా ప్రత్యేక సాక్ష్యం. ఈ నిర్మల్ జిల్లాలో ఇప్పటికే అక్షరాస్యత లోపం ఉన్నది. నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయట్లేదు. ప్రభుత్వ విద్యకు నిధులు లేక తీవ్రమైన ఒత్తిడితో ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా వెనుకబడి ఉన్నాయి. దీనికి కారణాలు ప్రభుత్వమే. గత 10 సంవత్సరాలు కేసీఆర్ విద్యా వ్యవస్థను వాడుకొని నిర్వీర్యం చేస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా విద్యను పట్టించుకోవట్లేదు. ఈ నిర్మల్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం ఒక ప్రభుత్వ యూనివర్సిటీ అయినా ఉందా? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలు, పీజీ కాలేజీలు అన్నమో రామచంద్రాన్ని అభివృద్ధి దోచుకోకుండా ఉన్నాయి. 1,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే ఇప్పటి వరకు కూడా విడుదల చేయకుండా తూతూ మాత్రంగా 300 కోట్లు, 500 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. 500 కోట్ల రూపాయలు కూడా ఇప్పటి వరకు విడుదల చేసిన దాఖలాలు ఈ తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడు. అందులో ముఖ్యంగా పీడీఎస్ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా వెనుకబడిన జిల్లా. ఇక్కడ అనేక మంది గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు బిడ్డలు చదువుతూ ఉంటారు, పేద బిడ్డలు చదువుతూ ఉంటారు. వాళ్ళకి విద్య అందడానికి అందరినీ ద్రాక్షలకి అయిపోయింది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్మల్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న బకాయిలను, స్కాలర్షిప్లను విడుదల చేయాలి. రాష్ట్ర మైనార్టీ ఉర్దూ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో నిర్మల్ చెందిన జర్నలిస్ట్ సయ్యద్ జిలీల్ అజార్, మహబూబ్ హుస్సేన్ జగర్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు బుధవారం నిర్మల్ జిల్లా మోగుదెబ్బ నాయకులు ఆయనకు శాలువా పూలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మోగుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమర్వేల్ నర్సాగౌడ్, టస్మా జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, షబ్బీర్ అలీ, పీసర శ్రీనివాస్ గౌడ్, అజ్మత్ ఖాన్, అర్షద్ అలీ, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మహిళలకు భరోసా కల్పించేందుకే భరోసా కేంద్రం. ఎస్పీ జానకి షర్మిల. న్యాయవాదిపై దాడికి యత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. న్యాయవాదుల విధుల బహిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.